నమస్తే గురు ఆఖర్ కార్యక్రమానికి స్వాగతం. 200 సంవత్సరాల క్రితం అంటే నిజాం డెక్కన్ అంటే ఒక చార్మినార్, ఒక జుమ్మా మసీద్, స్వామినుల్లా ప్యాలెస్, నిజామియా ఆయుర్వేద హాస్పిటల్. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్, ఏజీఈ హాస్పిటల్స్, ఇంకా ఆయుర్వేదంలో గురు ఆయుర్కేర్. ప్రతినిత్యం సరికొత్త వైద్య విషయాలతో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో సర్జరీ చేసినా తగ్గని ఎన్నో అంతుచిక్కని రోగాలకు అద్భుత పరిష్కార మార్గాలు చూపిస్తూ ప్రముఖ హాస్పిటల్స్కు పోటీగా నవీన కాలపు ఆయుర్వేదానికి నిర్వచనంగా గురు ఆయుర్కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ను నిలబెట్టిన ఆయుర్వేద మెంటర్, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, వైద్యరత్న డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. మరి స్టెరాయిడ్స్ అనేవి చాలా మంది వాడుతూ ఉంటారు. మనం ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. అసలు స్టెరాయిడ్స్ అనేది అసలు ఎందుకు వాడతారు గురుగారు? ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి అన్నట్లయితే ఈ డ్రగ్స్ అనేటటువంటివి సింథటిక్గా తయారు చేసినందువల్ల, అంటే యాక్చువల్లీ ఇది నేపాల్ ప్రాంతంలో దొరికేటటువంటి ఒక గడ్డ. అది ఆ గడ్డ అనేటటువంటిది ట్రెడిషనల్గా కొన్ని ప్రాంతాలలో అవి కషాయాలు పెట్టుకొని తాగడాలు చేయడాలు, ఏదో అంటే భయంకరంగా ఏదైనా ఉధృతితో కూడినటువంటి రోగ లక్షణాలు వచ్చినప్పుడు తాగేవాళ్ళు. దాన్ని ఏం చేస్తారంటే దాంట్లో ఉండేటటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ లాంటి మాలిక్యూల్స్ను విడదీసి సింథటిక్గా ప్రయోగశాలలో తయారు చేసిందే స్టిరాయిడ్స్ అంటే ఒక ఉత్ప్రేరకం లాంటిది. ఇప్పుడు ఒక రాసాయనిక చర్య జరగాలంటే ఒక ఉత్ప్రేరకం అనేటటువంటిది రాసాయనిక చర్యను బాగా స్ట్రాంగ్గా దాన్ని ఉధృతితో చేసేటటువంటి విధంగా ఉండేదాన్ని ఉత్ప్రేరకం అంటాం. అంటే కిక్ వచ్చేది అని అర్థం. కిక్ అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు బ్రహ్మాండంగా కిక్కు రావాలి అంటే ఏం చేస్తాం? ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు. మందులో ఏం చేస్తాము? సోడా కలుపుతారు, నిమ్మరసం కలుపుతారు, ఇంకా కూడా కావాలంటే ఒక్కోసారి కాక్టైల్స్ అంటే అది అది అనేటటువంటివి కలుపుతూ ఉంటాం కిక్కు రావడానికి. అంటే కిక్కు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నషా కోసం ఏం చేస్తాము? హైదరాబాద్లో ఇటీవల కాలంలో చూసాం, డ్రగ్స్ వాడతారు. అంటే డ్రగ్ అంటే ఏంటి? మనము ఒక ఊహాలోకంలోకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి దిశలోకి మన మనస్సును ప్రేరేపించేదాన్ని కిక్ అని అంటారు కదా. అప్పుడు ఏంటిది? నషా కోసం ఏం చేస్తారు? మందు తాగొచ్చు, నీరా తాగొచ్చు, గాంజా తీసుకోవచ్చు, ఇంకా ఎన్నెన్ని రకాలైన డ్రగ్స్ తీసుకుంటున్నారు కదా. అవన్నీ ఏంటి? కిక్కొచ్చేటటువంటి ఉత్ప్రేరకాలు. అలా కిక్కొచ్చేటటువంటి ఒకానొక ఔషధం స్టిరాయిడ్. ఇది ఏంటంటే ఎమర్జెన్సీలో రోగ లక్షణాలను అదిమి పెట్టడానికి ఉపయోగపడేటటువంటి రోగం ఎందుకు వస్తుందో కొన్ని సందర్భాల్లో తెలియదు మనకు. కానీ రోగం యొక్క ఉధృతిని తగ్గించడానికి, రోగం యొక్క ఉధృతిని అణిచిపెట్టడానికి ఒక వీరోచితమైనటువంటి పోరాట యోధుడు మన ఎదురుపడ్డాడు అనుకోద్ది, వాణ్ణి కొట్టాలంటే ఏం చేయాలి? గొంతలా పట్టేయాలి, చేతి కింద పెట్టేయాలి, నలిపేయాలి. ఎక్కడి దాకా? వాడి యొక్క ఉధృతిని మనం తగ్గించడం కోసం. అంటే వాడు వచ్చి మనల్ని విపరీతంగా డైరెక్ట్గా కొట్టేశాడంటే మనం చచ్చిపోతాం అనుకోండి. అందుకని వాడి చేతి కింద మెడను పెట్టేసి నలిపేయడం, కాళ్ళు చేతులు గిలగిలా కొట్టేసుకొని అనుకుంటూ నిలబడిపోతాడు. చూడండి, జంతువులు కూడా ఇలాంటి పోరాటాలు చేస్తూ ఉంటాయి. అంటే ఆ ఉధృతి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉధృతిని తగ్గించడానికి, అంటే రోగం తగ్గించేది సీనేం లేదు, ఉధృతిని తగ్గించడం. ఇప్పుడు కోవిడ్ టైంలో చూసాం. కోవిడ్లో ఏంటి? సడన్గా వచ్చి ఇది అటాక్ చేస్తుంది, ఆర్గాన్స్ పైన విపరీతమైనటువంటి ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది, లంగ్స్ను మొత్తం గుజ్జుగా చేసేస్తుంది. అది జ్వరమే, అదొక రకమైన జలుబు లాంటిదే, కానీ దాని ఉధృతి అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాలను తగ్గించడానికి స్టిరాయిడ్స్ వాడతారు. కానీ
ఆ స్టిరాయిడ్స్ వాడడం అనేటటువంటిది ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా వాడితే బాగుంటుంది, కానీ లెంతీ ప్రాసెస్లో వాడడం ఇది కోవిడ్ సమయానికి. మరి కోవిడ్ కాకుండా ఇంకా ఏ రోగాల్లో వాడతాం? చాలా రోగాల్లో, ఫీవర్ ఫర్ అన్నోన్ ఆరిజిన్, ఇంకే రకమైన ఫీవర్స్ వచ్చినా కూడా దాంట్లో వాడతారు. రుమేటెడ్ ఆర్థరైటిస్, ల్యూపస్ ఎరిథమాటస్, ఎస్పిఏ, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, ఇట్లాగా అంటే మనకు చాలా ఉధృతిగా వచ్చేటటువంటి రకరకాల రోగాల్లో లక్షణాలను అదిమి పెట్టడానికి స్టిరాయిడ్స్ వాడతారు. రైట్ గురువు గారు, ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే ధనుష్ గారు. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ నాకు తల తిరుగుతున్నట్టు, తల దిమ్ముగా, అంటే తలలో నరాలు నొప్పులు అలా వస్తున్నాయి సార్. కాళ్ళు చేతులు, చెవులో నుంచి నింపు వస్తుంది సార్. అచ్చా. టెస్ట్లు ఏమైనా చేయించారా? హలో సార్. టెస్టులు ఏమైనా చేయించారా? చేపించాము సార్ టెస్ట్లు. అదే సార్, హెడ్ కి క్లిప్పులు పెట్టి చేస్తారు కదా సార్. ఏమండి? తలకి క్లిప్పులు పెట్టి చేస్తారు కదా సార్. సిటీ స్కాన్ చేశారా? స్కాన్ ఏం చేయలేదు సార్. హెడ్ క్లిప్పులు పెట్టి చూసి నరాలు అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పారు సార్. ఒంగోలులో చూపించాను, వెంకటరమణలో. అంటే ఈజీ లాంటివి ఏమైనా తీసారేమో నరాల యొక్క. ఈజీ ఓకే, తీసారు సార్. నరాలన్నీ బాగున్నాయన్నారా? సార్ బాగానే ఉన్నాయి, వాతం వల్ల ఏమన్నా పడుతుంది, నింపులు పడుతున్నాయో అన్నారు సార్. వాతం అంటే ఏంటంట? అదే సార్, వాళ్ళు వాతం అంటే ఆరక్క అలా చెప్పారు. లెక్క ఏంటి? వాతం అంటే వాళ్ళ లెక్క ఏంటి? ఏమో సార్, అదేం చెప్పలేదు సార్, వాతం అని చెప్పారు. మరి చెప్పినప్పుడు అడగాలి కదా స్వామి. మా దగ్గరికి వచ్చి గంటలు 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 అపరాధ పరిశోధన చేస్తారు మా దగ్గరికి వచ్చినప్పుడు. మరి వాళ్ళని అడగాలి కదా, వాతం అంటే ఏంటి, ఏంటన్నా వాతం అంటే పెద్దన్న అని అడగాలి కదా. పెద్దన్నలు ఏం చెప్పింది మా దగ్గరికి వచ్చి చిన్నలకు మాకు చెప్తారు, మేమేమో బుల్లి అన్నలని మీరు అనుకుంటారు. మరి మేము మా దగ్గరికి వచ్చే అన్న వాతం అంటే ఏంటన్నా, అన్న వాతం ఇట్టగే ఉంటుందన్నా, నిజమన్నా, మళ్ళీ ప్రశ్నలో ప్రశ్న అడుగుతూ ఉంటారు. మరి అక్కడే అడగొచ్చు కదా, ఓ పని అయిపోతుంది. రిపోర్ట్లు తీసుకున్నారు, నార్మల్ ఉంది, వాతం వచ్చింది, వాతాన్ని కనిపెట్టమని చెప్పండి. టెస్టులు ఉన్నాయి కదా, వాతం అంటే ఏంటి, వాతం కమ్మింది అని. అది ఆయుర్వేదం డాక్టర్ చెప్పే పదం కదా, ఆయనకేం పని ఆ పనితోని. కావాలంటే ప్రూవ్ చేయమని చెప్పండి వాతం అంటే ఎట్లా ఉంటుందో. ఇట్లా అశేషం అంటే ఇప్పుడు కొలిక్కి చేరని ప్రశ్నలను తీసుకొచ్చి మా దగ్గర పెడితే మా దగ్గరికి వచ్చి మా బుర్రలు తినేస్తూ ఉంటారు, విపరీతంగా తింటారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు నానా ధనుష్? సార్ ఇప్పుడు మందులేమన్నా? అట్లా కాదన్నా, డయాగ్నోసిసే కాలేదు, మందులు ఏం చెప్తాను తమ్ముడు? డయాగ్నోసిస్ కావాలి కదా దేనికైనా కానీ. నీ లక్షణాలు ఏంటో స్పష్టంగా చెప్పు నాకు ఒకసారి. అదే సార్, కాళ్ళు చేతిలో నరాలు నొప్పులు, తలలో నరాలు నొప్పి వస్తున్నాయి సార్ అప్పుడప్పుడు, చాలా దిమ్ముగా, కళ్ళు తిరగటం, చెవులో నొప్పి వస్తుంది. ఎంత నీ వయసు ఎంత? 20 ఏళ్ళు సార్. 28. ఏం పని చేస్తుంటారు? వాళ్ళు చదువుకుంటున్నాను సార్, బీటెక్. బీటెక్ ఎక్కడ? చెన్నైలో సార్. చెన్నైలో. బైక్ ఏమైనా వేగంగా నడుపుతావా? సార్ బైక్ వేగంగా నడుపుతావా? లేదు సార్, బైక్ అసలు వాడను సార్. ఎవరిదన్నా నీకు లేకపోవచ్చు, ఎవరిదైనా వాడచ్చు కదా. లేదు సార్, ఇక్కడ వాడను సార్ బైక్. నీకు బైక్ వచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. వచ్చు సార్. కట్లు కొడతావా ఒకవేళ బైక్ ఇస్తే? సార్ చెప్పింది వినవయ్యా బాబు, కట్టు కొడతావా అంటున్నా. బైక్ను కట్లు కొడతావా అంటున్నా. లేదు సార్. మరి నీకు బైక్ ఇస్తే కొడతావా? వస్తుందా? నేను ఎప్పుడు కొట్టలేదు సార్ కట్లే. అలా బైక్ నడుపుతావా? ఇంతకు బైక్ వచ్చా నీకు?
వచ్చు సార్. మరి వస్తే బైక్ కట్టెందుకు కొట్టవయ్యా? వినపడతలేదు సార్ సరిగ్గా. మంచిదన్న, నువ్వు అలాగే ఉండు. వ్యాధి నిర్ధారణ చేయాలంటే ఏదో అల్లాల్టప్పగా చెప్పడం కుదరదు. అది స్పష్టంగా లోతుగా అధ్యయనం చేసి చెప్పడానికి వీలుంటుంది. ఇవాళ రేపట్లో యూత్ కట్లు కొట్టకుండా ఎవడుంటాడు చెప్పండి? మెడికల్ తిరిగిపోతే కట్లు కొడతారు. షోలే సినిమా కాలం నాటికే కట్లు కొట్టంగా ఈ కాలంలో కట్లు కొట్టారు, అసలు ఖచ్చితంగా కొడతారు. ఈయనకు ప్రధానంగా ఏంటంటే వెన్నుముకల్లో, అంటే ముఖ్యంగా సర్వైకల్ ఏరియాలో ఎముకల్లో అరుగుదల ఉన్నా, ఎముకల్లో డిస్కులు ఏమైనా జారినా ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి నువ్వు బలారిష్ట 30 ml పొద్దున్న 30 ml రాత్రి రెగ్యులర్గా తీసుకోండి, ఓకేనా? తర్వాత మహానారాయణ తైలము మెడ ప్రాంతానికి మర్దన చేసి వేడినీళ్ళతో కాపడం పెట్టండి. మీ లక్షణాలు క్రమేపీ తగ్గుతాయి. ఒక్కసారి వీలు చూసుకొని నీ దగ్గర ఉన్న పాత రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కలవండి. ఖచ్చితంగా నీ సమస్యలు తగ్గుతాయి. వ్యాధి నిర్ధారణ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో ఇంకొకరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అనిల్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మనతో పాటు గురువు గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్యని. మేడం, నాకు గత 5 సంవత్సరాల నుంచి డస్ట్ ఎలర్జీ అండి. ఏమండి? బాగా డస్ట్ ఎలర్జీ. డస్ట్ ఎలర్జీ, ఓకే. తుమ్ములు బాగా వచ్చి శ్వాస ఇబ్బంది అవుతుంది, బాడీ వీక్ అవుతుంది, శక్తి లేనట్టు హాస్పిటల్ చూపించాను, తగ్గట్లేదండి. తగ్గట్లేదండి. ఇక్కడ 5 ఏళ్ల నుంచి అన్నల దగ్గరే మందులు వాడుతున్నారా? పెద్దన్నల దగ్గరే? అవునండి, 5 years నుంచి వాడుతున్నాను. 5 years నుంచి. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? సార్ ఇప్పుడు ఏం చేద్దాం అన్న బంగారం? అంటే ఒకసారి సజెషన్ తీసుకొని మీ దగ్గర రమ్మంటే వస్తాను, తగ్గుతుందా తగ్గదని చాలా మంది చెప్పాను. నాకు అర్థమైందన్న. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ వైద్యంలో సంవత్సరాల తరబడి నుంచి ఎందుకు మనం అలా వేలాడుతూ ఉన్నాము? దండానికి షర్టు కుక్కలు పెట్టి వేలాడదీసినట్టుగా ఎందుకు ఉన్నాము అక్కడ? అక్కడ తగ్గట్లేదు కదా. తగ్గట్లేనప్పుడు వేరే దారి వెతుకుదాము. ఈ ఇంట్లో అన్నం దొరకపోతే భవతి భిక్షాందేహి అని అక్కడే చిప్పపట్టుకొని కూర్చుంటామా? పెడతారు 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 పెడతారని కాదు కదా. పక్కిల్లో ఎదురులో చూసుకోవాలి కదా. ఇంట్లో తినేవాడికి ఒక కూర అండి, అడుగు తినేవాడికి 60 కూరలు అంతే. ఎక్కడెక్కడ పడతా ఉంటుంది. మనం వేరే దారులు వెతకాలన్నా కొత్త దారులు వెతకాలి. 5 ఏళ్ళు అక్కడే కూర్చుంటే ఎట్లాగా? ఇక్కడ ఆయుర్వేద ఇండస్ట్రీ ఏం కావాలి? మనకి దేశంలో ప్రధానమంత్రి గారు ప్రధానంగా శ్రద్ధ పెట్టి ఈ సిస్టమ్ను బలోపేతంగా తయారు చేసి ప్రపంచానికి అందివ్వాలనుకుంటున్నారు. దమ్మున్న శాస్త్రం ఇది, వైద్య శాస్త్రం. ఏదో అల్లాలి తప్ప గచ్చాక్ పిచ్చాక్ ట్రైబల్ వైద్యం కాదు. అర్థమైందా? ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి. అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే సీతోఫలాది చూర్ణం, సీతోఫలాది చూర్ణం తీయగా ఉంటుందమ్మా. ఇది ఏం చేదుగా ఉండవు మందులు. 1 చెంచా పొద్దున్న, 1 చెంచా రాత్రి వేడి పాలల్లో వేసుకొని తీసుకోండి. అర్థమైందా? ఒకసారి రండి, ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి, ఖచ్చితంగా వైద్యం చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ అనిల్ గారు. గురుగారు, ఇందాక మీరు స్టెరాయిడ్స్ అసలు ఎందుకు వాడతారు, ఏ మోతాదులో వాడతారు, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. ప్రతి దానికి మంచి చెడు ఉంటుంది అంటారు కదా, మరి ఈ స్టెరాయిడ్స్కి ఉన్న లాభ నష్టాలు ఏంటి? అంటే ఒక వ్యాధిని నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో వైద్యుడికి కష్టం అవుతుంది. నేను ఇంగ్లీష్ వైద్యులను కూడా నేను ఏదో చిన్నబుచ్చి మాట్లాడాను, కానీ అది కష్టం అవుతుంది. ఆ కష్టమైనప్పుడు దాని విషయం ఏమిటో, ఒక ఆగంతకుడు వచ్చి మన మీద డైరెక్ట్గా దాడి చేసినప్పుడు మనం ఏం చేస్తాం? వాడిని ఏదో రకంగా వాడిని తలకాయనో జుట్టో ఏదో ఒకటి పట్టుకొని అలా చేతుల్లోకి తిప్పేస్తాం. ఇంగ్లీష్ జేమ్స్ బాండ్ సినిమాలో చూస్తాం కదా, అలా పట్టేసుకుంటాం అన్నట్లు. అంటే వాడిని యొక్క ఉధృతిని తగ్గించే ప్రయత్నం చేస్తాం. అలా అని కేవలం ఉధృతిని తగ్గించే ప్రయత్నం చేసినా అది కాదు, సరిపోదు. కారణాలు ఏంటో కనుక్కునే లోపల వాడిని ఉధృతిని తగ్గించాలి. ఆ రోగాల యొక్క ఉధృతిని తగ్గించడానికి వాడతారు, అంతవరకే. అది కేవలము అక్కడి వరకే దాని లిమిటేషన్స్. కానీ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్పిఏ కానీ, సోరియాసిస్ కానీ, ఇట్లా సో మెనీ డిజార్డర్స్లలో సంవత్సరాల తరబడి వాడిపిస్తూ ఉంటారు. దానివల్ల నష్టం అనేటటువంటిది అనూహ్యంగా, అంటే ఊహించని పరిణామాల యొక్క దిశలోకి పోతున్నారు. ఇది ప్రజలకు స్పష్టంగా విత్ క్లారిటీతో తెలియాలి. నేను ఇంతకు ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాను.
స్టిరాయిడ్స్ అనేటటువంటివి లేకుండా మనం డయాగ్నోస్ చేసుకొని వాడుకోవాలి. అది కేవలం ఎమర్జెన్సీ డ్రగ్. ఎమర్జెన్సీ వరకు వాడుకుంటేనే గౌరవప్రదంగా ఉంటుంది. అంతకు మించి వెళ్ళిపోతే నష్టం అనేది ఊహించిన నష్టం జరుగుతుంది, అతి భయంకరమైన నష్టం జరుగుతుంది. రైట్ గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టే ఇప్పుడు స్టెరాయిడ్స్ అనేది చాలామంది వైద్యం కోసం అనే వాడుతూ ఉంటారు. తెలుసో తెలియకో దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే అవి స్టెరాయిడ్స్ వల్లే వచ్చాయి అని ఎలా గుర్తించగలుగుతారంటారు? అదే వచ్చింది లాజిక్ ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ సమయంలో నేను ఒక క్లయింట్ని చూశాను. ఆ కోవిడ్ అప్పుడు వాడారు. ఆయన ఏం రాశాడు, వైసలాన్ 10 mg పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. పూర్వం నిబంధన ఏమిటి అంటే ట్యాపరింగ్ అలా పెంచుకుంటూ పోయి అలా తగ్గించుకుంటూ ట్యాపరింగ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే అదొక పద్ధతిగా, అంటే ఒక ఆరోహణ క్రమము అవరోహణ క్రమం అన్నట్టుగా అలా పెంచి తగ్గించుకునేవాళ్ళు. అందుకు ఒక డిసిప్లిన్ ప్రకారం ఉండేది. ఇప్పుడు అలా కాదు, పొలోమంటూ రాసేస్తున్నారు. వైసలాన్ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, అంతే. ఈ వాడు 4 రోజులు వాడు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వస్తున్నాయి. ఆ పిల్లవాడికి ఏంటి, కోవిడ్ వచ్చింది, తగ్గిపోయింది, బాగానే ఉన్నాడు, అక్కడికి అయిపోయింది. కోవిడ్ ఏమైనా అతి వీర భయంకరంగా ఏమైనా వచ్చిందంటే అట్లా కూడా ఏం రాలేదు. ఆ కోవిడ్ వచ్చిందని వెంటనే స్టెరాయిడ్ కూడా రాసేస్తారు. మనకు తెలుసు కోవిడ్లో ట్రీట్మెంట్ మీ అందరికీ తెలుసు, ఎన్ని రకాల ప్రిస్క్రిప్షన్స్ మార్చేశారు. ఇంకా దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే కొన్ని ఎన్నో రకాల ప్రిస్క్రిప్షన్స్ మార్చేశారు. దాంట్లో ఇదొకటి, డోలోతో పాటు ఇదొక డోల్ అన్నట్లు, ఏది వైసలాన్ డోల్ అన్నట్లు. అది కూడా ఏంటి, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, అట్లా రాసేటప్పటికీ కోవిడ్ తగ్గిపోయింది. తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్ తర్వాత నెమ్మదిగా కుంటుతూ నడవడం, గజ్జల్లో పెయిన్ రావడం, ఎగుడు దిగుడుగా నడవడం మొదలైంది. ఏంట్రా బాబు అంటే జరిగింది ఏమిటంటే ఎముకల యొక్క పై భాగంలో, అంటే బంతి గిన్నె కీలులో ఉండేటటువంటి ఎముకల పై భాగంలో వాపు వస్తుంది. బోన్ లోపల వాపు వచ్చి నెక్రోసిస్ వచ్చింది. తర్వాత కొన్ని జాగాల్లో బోన్ అనేది కంప్రెషన్ అయిపోయింది, దాన్ని ఆస్టియోపీనియా అంటే బోన్ మొత్తబడ్డ డొల్లగా మారిపోవడం. తర్వాత పై భాగంలో ఉండే బోన్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇప్పుడు అంటున్నారట ఆపరేషన్ చేసేయాలి. పిల్లవాడు 27 సంవత్సరాలు, 35 ఏళ్ల లోపల వరకు బోన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. పరిస్థితి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ఇట్లా కొన్ని వేల కేసులు చూస్తూ ఉన్నా నేను. ఇక రుమేటెడ్ ఆర్థరైటిస్లో కూడా ఇష్టం ఉన్నట్లు స్టెరాయిడ్స్ వాడతారు. ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆస్టియోపీనియా వస్తుంది, బోన్స్ పుట్టుకోమని విరిగిపోతాయి. మరి ఏమిటి ఈ స్టెరాయిడ్స్? నిజంగా అంతకాలాల పాటు వాడతారు ఎవరైనా? వాడకూడదు కదా. సో దిస్ ఈస్ ది సినెరియో. ఇట్లా జరుగుతుంది. వాళ్ళు పాపం ఆ దశలో ఎవరికి తెలుస్తుందండి? మహానగరంలో ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని కథ ఇంత ఉన్న తర్వాత ఆయుర్వేదంలో ఇలా ఉందని ఎవరికి తెలుసు? ఇందాక మనం చెప్పుకున్నాం, నిజాం డక్కన్ అంటే సో ఒకప్పుడు ఆయుర్వేద హాస్పిటల్ ఉండేది, అదే ఉండేది, అంతకన్నా మించి లేదు. 200 సంవత్సరాల క్రితం అలోపతి ఎక్కడుంది? మరి ఇప్పుడు కూడా ఆయుర్వేదం ఉంది, శాస్త్రీయమైన ఆయుర్వేదం ఉంది. ఒక అపోలో హాస్పిటల్ ఎట్లనో, ఒక యశోద ఎట్లనో, గురు ఆయుకేర్ సంస్థ కూడా అలా ఉంది. శాస్త్రీయమైన చింతన, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైనటువంటి రీసెర్చ్ అండ్ మెథడాలజీ అనేది ఆయుర్వేదంలో వచ్చి నవీన రూపాన్ని దాల్చుకుంది. అందుకనే క్వశ్చన్ చేస్తూ ఉంది, ఇది ఎట్లా జరుగుతుంది? అడక్కపోతే ఎవరికి తెలియదు ఈ విషయం. చరిత్రలో మరుగుపడిపోతుంది, చరిత్రలో మసకపారిపోతుంది. మన అలోపతి వైద్యం గొప్పదే అన్నాం, అందరూ గొప్పనే అండి. ఆయుర్వేదం తక్కువ? ఎవరికైనా తక్కువ? ఎక్కడ తక్కువ? ఏ లెక్కలో తక్కువ? రాజులు, సామ్రాజ్యాధీశులు, దేశంలో ఉండేటటువంటి గొప్ప వాళ్ళందరూ ఆయుర్వేదమే వాడారు. ఆయుర్వేదం మీద గచ్చాకు పిచ్చాకు వైద్యాల కింద చిత్రీకరించి వక్రీకరించారు. కానీ వాస్తవం మరొక రకంగా ఉంది. వాస్తవము ఇది జగేమానంగా వెలిగిన ఒక ధృవతారను పట్టుకొని ఏమిటో మాయా వీచికలాగా
చిన్న దీపం అలా బుడ్డి దీపం అలా ఉందమ్మా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రేక్షకులకు ఈరోజు అర్థమైపోయింది, ఇది ఒక జగజగీయమైన ధృవతార. ధృవతారను మనము ఏదో గుడ్డి దీపం అలా గాలికి ఊగుతూ ఉన్నట్టుగా చిత్రీకరించి వక్రీకరించడం వల్ల ప్రజలు దీనికి కొంచెం దూరం జరిగారు. ఇప్పుడు దగ్గరికి జరుగుతూ ఉన్నారు కాబట్టి మేము కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉన్నాం. స్టిరాయిడ్స్ వాడడం వల్ల పద్ధతి పాడు లేకుండా ఒక ఏదో మన దిక్కుమాలిన రకంగా వాడడం వల్ల ప్రజలు ఒక రకంగా తన జీవిత కాలాన్ని కోల్పోతున్నారు. నేను నిన్న ఒకేసారి 3 పేషెంట్లను చూశాను. దానివల్ల అంటే స్టిరాయిడ్స్ వాడడం వల్ల అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది, AVN గ్రేడ్ 3. ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారు. వాడు పాపం వాస్తవం చెప్పాలంటే ఇద్దరు పేషెంట్లలో చూస్తే ప్రధానంగా ఒకడికి పెళ్ళై 6 నెలలు అయింది, ఒకడికి పెళ్ళై నెల రోజులే అయింది. పాపం వాడిని వీడు కుంటుతూ నడుస్తూ ఉంటే మనిషి చూస్తేనేమో ప్రవాసలాగా ఉన్నాడు, కుంటుతూ నడుస్తుంటే వాడి భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే వైద్యం అనేటటువంటిది ఒక బాధ్యతాయుతంగా చేయకపోవడం వల్ల జరిగినటువంటి ఉపద్రవాలు, నష్టం. సో స్టిరాయిడ్స్ విపరీతంగా మీ ప్రిస్క్రిప్షన్లో మీకు ఏమి ఎక్కుతుందో అది గమనించండి, తెలుసుకోండి. ఏదో 1-2-3 రోజుల వరకు అంటే పర్వాలేదు, కానీ పొలోమనుకుంటూ సంవత్సరాల తరబడి వాడితే వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవే. రైట్ గురువుగారు, మీరు స్టెరాయిడ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ ఆయుర్వేదంలో కూడా ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి అని కూడా మనకు అర్థమవుతుంది. బట్ అంటే మనం ఇంకా దీని గురించి నెక్స్ట్ మళ్ళీ ఒక చిన్న మాట తల్లి, ఒక చిన్న మాట. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఈ స్టిరాయిడ్స్ యొక్క ఉధృతి వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే ఒక పక్కన స్టిరాయిడ్స్ వాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా వాడవలసి వచ్చినప్పుడు దాంతోపాటు అనుబంధంగా ఆయుర్వేద ఔషధాలు వాడినట్లయితే వాటి యొక్క ఉధృతిని తగ్గించుకునే వీలుంది. మరొక సందర్భంలో ఆయుర్వేద ఔషధాలు వాడుతూ స్టిరాయిడ్స్ యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో మరొక సందర్భంలో తెలుసుకుందాం. రైట్ గురువు గారు, ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించినందుకు స్టెరాయిడ్స్ గురించి అండ్ వాటి వల్ల కలిగే నష్టాల గురించి. చూసారు కదండి, ఇది ఇవాళ మన గురు ఐకేర్ కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి, పరిష్కార మార్గాలు తెలుసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.